వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు స్పెషల్ ఏంది అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి. అండ్ ఈ కార్తీక పౌర్ణమి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది అయితే చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఏం చేస్తున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను. రైట్ గైస్, సో ఫటాఫట్ నేనైతే రెడీ అయిపోయాను అన్నట్టు. సో ఇప్పుడు జస్ట్ పూజ చేయాలి, అంతా కూడా రెడీ అయిపోయింది. పూజ చేసి మనం బయటకు వెళ్ళాలి. సో ఫటాఫట్ పూజ చేసుకుందాం, లెట్స్ గో. సో ఇక్కడ మా మమ్మీ అయితే మొత్తం రెడీ చేసేసింది, బొట్లు అదంతా కూడా పెట్టేసింది. సో ఇక్కడ మేము ఆరతి అయితే చేసుకుంటున్నాం. ఆరతి ఇచ్చుకున్న తర్వాత మనం బయట చెట్ల పూజ కూడా చేస్తారు కదా, సో అది కూడా చేసామన్నట్టు. అది కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. సో లైట్స్ ఇట్లా పెట్టాం, ఈ విధంగా పెట్టామన్నట్టు. ఇక్కడ మమ్మీ ఆరతి ఆల్రెడీ ఇస్తుంది. ఈ విధంగా మమ్మీ షూట్ చేయమంటుంది, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి అని అంటే. మా మమ్మీకి పూజ అదంతా చాలా ఇష్టం, అంటే అంత ఇష్టము. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందు, కానీ మా మమ్మీ ఫోర్స్ వల్ల పూజ ఇది ఇది అని చేస్తా. సో ఇదంతా కూడా మా అమ్మనే చేసింది. దీంట్లో 1% నాది సపోర్టే లేదు. కాకపోతే జస్ట్ బాసన్లు ఇవి ఇవి అయితే మన సపోర్ట్ ఉంటుంది, అదర్వైజ్ మన సపోర్ట్ ఉండదు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు డాటర్స్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళతోటే నాకు టైం పాస్ ఉంటుంది. మోస్ట్లీ వీళ్ళతోటే టైం స్పెండ్ చేస్తాను. సో ఈ విధంగా నేను లైట్స్ గీట్స్ అన్నీ అయితే నేనే పెట్టేశాను. దీంట్లో అయితే నా సపోర్ట్ ఉంది. బట్ పూజ ఐటమ్స్ అన్నిటి కూడా మా మమ్మీ సపోర్టే ఉంది. సో ఇక్కడ మనం మంత్రము ఇదో ఇదో అనుకుంటా ఏదో ఒకటి అయితే చేస్తున్నాం. ఎందుకంటే పూజ గురించి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి నేనైతే ఆన్లైన్ పాట అదే సాంగ్స్ ఉంటుంది కదా భజన్స్, సో అవి పెట్టుకొని జస్ట్ పూజ చేసేస్తే సరిపోతుంది అని సార్ట్ అవుట్ అయిపోవాలంతే. సో మా వాళ్ళు అయితే చాలా బాగా అనిపిస్తున్నారు నాకు ఈ వీడియోలో. సో ఇది మా హౌస్ అనుకోండి, అంటే ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌసే. సో ఈ విధంగా ఇక్కడ కూడా పూజ చేస్తున్నాం అన్నట్టు. సో వీళ్ళందరూ ఇట్లా చెయ్యి పట్టుకుంటున్నాం, అంటే మమ్మీ ఆరతి ఇస్తున్నారు కదా, సో చెయ్యి పట్టుకుంటున్నాం. మా ఫ్రెండ్ రాకపోతే అదే దగ్గరికి రా అని చెప్తున్నాను. ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి బయటికి వెళ్ళాలి. అప్పటిదాకా వీళ్ళతో టైం పాస్ కోసం నేను సబ్స్క్రైబ్ చేయి, హాయ్ గాయ్స్ అని చెప్పు అని చెప్తున్నాను. వీళ్ళకి హిందీ వస్తుంది, తెలుగు అయితే రాదు. బట్ టైం పాస్కి వీళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయను అని చెప్తే వీళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారో ఒకసారి మీరే చూడండి. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఈ చిన్న పాప నాతోటి అయితే నడుస్తుంది, ఇది ఎప్పుడు నాతోటే ఉంటుంది అన్నట్టు. సో టెంపుల్లో వెళ్ళాలి, ఫటాఫట్ పూజ చేసుకొని వద్దామనేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ ఏంది అంటే అక్కడ ఇంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు, అస్సలు కాలు పెట్టడానికి కూడా స్పేస్ లేకుండా పోయింది. సో నేను అదే చెప్తున్నా, బట్ ఏం చేస్తాం, ఫటాఫట్ మనం అటు సైడ్ నుంచి వెళ్దామని అన్నది మమ్మీ. ఇక అటు సైడ్ నుంచి వెళ్ళడానికి ట్రై చేసాం. అక్కడ ఇంకొక డోర్ ఉంది, అటు సైడ్ నుంచి వెళ్దామన్నా అక్కడ లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది అనుకుంటా. ఇక ఏం చేస్తాంలే, ఎట్లానో అట్లా లోపలికి వెళ్ళాలి అనేసి ప్లాన్ అయితే చేసుకున్నాం అన్నట్టు మేము. ఇక లోపల ఒక వ్యూ ఎలా ఉందో అనేది మీరే చూడండి, చాలా బాగా అనిపించింది. కానీ చాలా రష్ ఉంది, తక్కువ లేదు, చాలా రష్ ఉంది. అండ్ అట్లాంటి దర్శనం చేసుకోవాలన్నా చాలా టైం పడుతుంది అనుకున్నాం. బట్ ఫైనల్గా మమ్మీకి అయితే ఒక ప్లేస్ దొరికేసింది దీపం పెట్టడానికి. యాక్చువల్లీ నాతోటే పెట్టిద్దామని అనుకున్నది, బట్ ఏంటంటే అక్కడ చాలా రష్ ఉందనేసి మమ్మీయే పెట్టేసింది ఫటాఫట్, నాకు అంతా టైం పడుతుందనేసి. సో ఇక్కడ చూడండి చుట్టూ దీపాలు ఉన్నాయి. ఇక లోపల దర్శనం కోసం నేను కెమెరాని దాపెట్టుకున్నాను, మళ్ళీ ఇంత అమ్మ కెమెరా అలౌడ్ లేదన్నారంటే పంచి పడుతుందనేసి ఇక అట్లా ఇట్లా నేను కెమెరాని పట్టుకొని ముందుకైతే నడిచాను. మీకు కూడా దర్శనం చేపిస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. సో ఇక్కడ మేము ప్రసాదం తీసుకొని అయితే బయటకు వచ్చేసాం. ఇక బయటకు వచ్చేసిన తర్వాత దీంతో లాక్కుంటే ఇది ఎట్లా ఉంటుంది చూడండి. సో ప్రసాదం అంతా తినేసి గుడికి వస్తే నాకు ప్రసాదమే ఎక్కువ ప్రాణం అనుకోండి. తిన్న తర్వాత ఇక స్టార్ట్ అయినాం ఇంటికి వెళ్ళాక పాయసం తిందాం, లెట్స్ గో, బాయ్. कल्याण अरे ना आ गए लो खाओगी ना पूरा, बाय. ఏడున్నాడు లేవు తీసుకో. మా బిగ్ సపోర్టర్ ఇతనే అన్నట్టు. అండ్ ఇతనికి నేను ఇచ్చి డైలాగ్ వేసిన మా ఇంట్లో ఎవరు నవ్వరు, బట్ అదంతా కాదు, జస్ట్ క్యాజువల్. అది ఏదైనా అయిపోయింది అన్నట్టు చూస్తారు. సో నేనైతే తీసుకుంటా.
ఇచ్చేసిన నేను ఇక అటు. ఇచ్చేసిన అన్నాక కూడా మా అమ్మ ఎదుగట్టు అని అంటుంది. ఏమంటాం అర్థం కాదు నాకైతే. నువ్వు తీసుకుంటా అంటే తీసుకో. నాకు దీంట్లో ఇచ్చిరా చూడండి, మన అక్క ఈ గ్లాస్లో ఇచ్చిర్రు. ఎలా ఉంది? కేసా హే? ఎట్లా ఉంది? దానికి ఇవ్వలేదని ఇట్లా మూతి పెట్టింది. మాకు తెలియనే లేదు అసలు ఇది ఉందా లేదా అనేసి. సో ఫటాఫట్ దీనికి కూడా కావాలా లేదా అనేసి టెస్ట్ చేసాం. ఎలా ఉందో చూడండి. కూర్చున్నది మమ్మీ వాళ్ళు ఎవరైనా సపరేట్ ఇస్తారేమో అనేసి, కాబట్టి ఇవ్వలేదు. ఫస్ట్ మమ్మీ పెట్టింది, తినలేదు. అటు ఇటు చూసింది, తినలేదు అసలు. తర్వాత నేను పెట్టడానికి ట్రై చేశాను తింటుందేమో అనేసి. అంటే నాతో కొంచెం భయం ఉంది, లవ్ కూడా ఉంది. సో తింటుందేమో అనేసి, బట్ కాదు. ఈ అమ్మగారికి సపరేటే కావాలి, తినడానికి రాదు కానీ సపరేట్ కావాలి. ఈ ఇచ్చిన తర్వాత మంచిగా ఉందా అని చెప్పినప్పుడు మంచిగా ఉంది అన్నట్టు చెప్తారు చూడండి. చెంచాతో తినడానికి రాదు కానీ చెంచా కావాలి. थोड़ा कुछ बोलो, कैसा है दीदी जी? तुम बताओ. अच्छा है. अच्छा बा अपरा. अभी तो आए मंदिर से. अच्छा बा. छुट्टी हो तो वो घर दिखता है। अब నా वो फोन ఫీడ్బ్యాక్ चलाता हुआ బాగానే है ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ షుగర్ తిన్నాను. वो मैं तो ना దీనికి ఇచ్చింది, ఇది తినలేదు. సో అందుకే మేము తినిపించినాం. సో మమ్మీ తిట్టింది, రానప్పుడు ఎందుకు తీసుకుంటావే అనేసి. సో అందుకే ఇట్లా మూతి పెట్టింది. సో ఇదే ఫైనల్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో వ్లాగ్తో త్వరగా కలుద్దాం. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది మీరు కమెంట్లో చెప్పండి. సీ యూ సూన్ గైస్. బాయ్, టాటా, నమస్తే.